హలో అండి, హాయ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఛోటీకి బడీకి కా ప్రయోగ. అంటే ఛోటీకిని బడీకిని మనం ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఛోటీకిని ఎక్కడ ఉపయోగించాలో ఎలా ప్రయోగించాలో తెలుసుకుందాం. దీనికోసం మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 విషయాలు ఉన్నాయండి. దాని గురించి ముందుగా తెలుసుకుందాం. ఛోటీకి కా ప్రయోగ్ ఎక్కడ ఎలా వాడాలో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ 3 విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. సో మొదటి విషయం ఏంటో ఎక్కడ మనం ప్రయోగించాలో తెలుసుకుందాం. సో మొదటిది ఏంటి? ఫస్ట్ది ఛోటీకి కా ప్రయోగ్ దో వాక్యోం కో జోడ్నే కే లియే కర్తే హై. అంటే ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఛోటీకి కా ప్రయోగ్ ఎక్కడ ఉపయోగించబడుతుంది? దీన్ని దో వాక్యోం కో జోడ్నే కే లియే కర్తే హై. అంటే 2 వాక్యాలను కలిపేటప్పుడు ఈ ఛోటీకిని మనం ఉపయోగిస్తామన్నమాట. సో సెకండ్ వచ్చేసి ఛోటీ కీ కో యా కీ తరహ భీ ప్రయోగ్ కర్తే హై. అంటే ఛోటీ కీ కో యా అంటే ఎక్కడైతే హిందీ సెంటెన్స్లో మనం యా అని రాస్తామో అప్పుడు కొన్ని సందర్భాల్లో మనం యాకి బదులుగా ఛోటీ కీని కూడా మనం ప్రయోగిస్తాము. అది ఉపయోగించబడుతుందన్నమాట. సో ఇదన్నమాట. అంటే యాకి బదులుగా మనం ఛోటీ కీని కూడా కొన్ని సందర్భానుసారంగా మనం రాస్తాము, దాన్ని ఉపయోగిస్తాము. సో థర్డ్ వన్ వచ్చేసి వక్తా ద్వారా కహీ గయి బాత్ కో జోడ్నే కే లియే కర్తే హై. వక్తా అంటే ఇక్కడ చెప్పేవాడు అనమాట. ఎవరైతే చెప్తారో వాళ్ళని మనం వక్తా అంటాము. వక్తా ద్వారా కహీ గయి బాత్ కో, వక్తా అంటే చెప్పేవాడు ఏ విషయాన్ని అయితే చెప్పాడో ఆ రెండింటిని కలపడానికి మనం ఛోటీ కీని ఇక్కడ ప్రయోగిస్తాము. సో ఈ 3 సందర్భాల్లో మనం ఛోటీ కీని మనం ఉపయోగిస్తామన్నమాట. సో అదేంటో మనం ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. సో ఉదాహరణ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ముझे పతా హై కి కల్ ఆప్ గావ్ జానే వాలే హై. ఇక్కడ చూడండి, ముझे పతా హై నాకు తెలుసు, ఇది ఒక సెంటెన్స్ కంప్లీట్ అయింది ఇక్కడ. మళ్ళీ సెకండ్ సెంటెన్స్ కల్ ఆప్ గావ్ జానే వాలే హై, ఇది సెకండ్ సెంటెన్స్. ఈ 2 సెంటెన్స్ని కలపడానికి మనం దేన్ని ఉపయోగించాము? ఛోటీకి. ఎప్పుడైతే 2 వాక్యాలు వస్తాయో దానిని మనం కలపడానికి ఖచ్చితంగా ఛోటీ కీని ప్రయోగించాలి, బడీ కీని మనం ప్రయోగించకూడదు. సో ఇక్కడ సెకండ్ సెంటెన్స్ని సెకండ్ ఉదాహరణ చూద్దాము. సీతానే కహా కి కల్ ఆప్కి తబియత్ ఖరాబ్ థీ. ఇక్కడ చూడండి, మనం ఒక విషయాన్ని మనం చూసాం కదా, ఏదంటే వక్తా ద్వారా కహీ గయి బాత్కు జోడ్నేకెళ్ళి. అంటే వక్తా ఎవరు ఇక్కడ? సో సీత అనమాట. సీత ఏం చెప్పింది? కల్ ఆప్కి తబియత్ ఖరాబ్ థీ. సో ఇక్కడ ఏదైతే సీత ఒక స్టేట్మెంట్ని పాస్ చేసిందో, సో అలాంటప్పుడు కూడా ఈ 2 విషయాలని ఈ రెండింటిని కలపడానికి మనం ఛోటీ కీని ఇక్కడ ఉపయోగిస్తాము. థర్డ్ వన్ చూద్దాం. మే ఢిల్లీ జావు కి గుజరాత్ జావు. కదండి, నేనేమన్నాను? ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నాము, యాకి బదులుగా కూడా ఛోటీ కీని మనం ఉపయోగిస్తాము. చూడండి, ఇక్కడ 2 సెంటెన్స్ ఉన్నాయి. సో దీన్ని కీ తీసేసి మనం యా ఇక్కడ ఉపయోగించినా కూడా ఈ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. ఎలాగంటే మే ఢిల్లీ జావు యా గుజరాత్ జావు. సో యాకి బదులుగా మనం ఛోటీ కీని ఇక్కడ ఉపయోగించాము. సో ఇదనమాట, మే ఢిల్లీ జావు కి గుజరాత్ జావు. ఈ సందర్భంలో మనం ఇక్కడ ఛోటీ కీ అంటే యాకి బదులుగా మనం ఇక్కడ ఛోటీ కీని రాసాము. సో ఈ 3 సందర్భాల్లో మనం ఛోటీ కీని ఇలాగా ఉపయోగిస్తాము. ఇప్పుడు మనం బడీ కీని ఎక్కడెక్కడ ఉపయోగించాలో తెలుసుకుందాం. సో బడీ కీని మనం ఎక్కడెక్కడ ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 3 విషయాలను మనం గుర్తుపెట్టుకున్నట్టయితే మనం ఖచ్చితంగా కరెక్ట్గా మనం బడీ కీని మనం ఉపయోగించగలుగుతాము సెంటెన్స్లో అనమాట. సో చూద్దామండి. फर्स्ट వచ్చేసి बड़ी की को संज्ञा या सर्वनाम से संबंध बताने के लिए करते हैं. అంటే ఏంటి? బడీ కీని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము? సంజ్ఞ లేదంటే సర్వనామం యొక్క సంబంధాన్ని తెలపడానికి మనం బడీ కీని ప్రయోగిస్తాము. అలాగే సెకండ్ వన్, బడీ కీ కా ప్రయోగ్ కే బాద్ హమేషా స్త్రీలింగ్ శబ్ద ఆతా హై. ఎప్పుడైతే మనం ఏ సెంటెన్స్లో అయితే బడీ కీని ఉపయోగిస్తామో దాని తర్వాత వచ్చే వర్డ్ ఖచ్చితంగా స్త్రీలింగ్ శబ్ద అనేది ఉంటుందన్నమాట. ఆ వర్డ్ ఏంటంటే స్త్రీలింగ్ శబ్ద ఉంటుందన్నమాట. సో ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి క్రియాకే రూప్ మే బీ బడీ కీ కా ప్రయోగ్ కియా జాతా హై. అంటే బడీ కీని ఎలా క్రియా రూపంలో, క్రియ అంటే పని అంటే వెర్బ్ లాగా అనమాట, దాన్ని మనం ఉపయోగిస్తామన్నమాట సెంటెన్స్లో. అలా కూడా దీన్ని ఉపయోగిస్తాం. ఎలా అంటే క్రియాలాగా మనం సెంటెన్స్లో కొన్నిసార్లు బడీ కీని మనం ఉపయోగిస్తాము. సో ఇక్కడ మనం బడీ కీని ఏ సందర్భాల్లో మనం ఉపయోగించాలో తెలుసుకుందాం ఉదాహరణ ద్వారా. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి సరళ రమేష్ కి బెహన్ హై. చూడండి, సరళ రమేష్ యొక్క చెల్లెలు అని ఇక్కడ చెప్తున్నారు. చెప్పినప్పుడు మనం ఈ రెండింటి యొక్క సంబంధాన్ని, రమేష్ బెహన్ ఈ రెండింటి సంబంధాన్ని ఇక్కడ తెలుపుతుంది. సో ఈ రెండింటి సంబంధాన్ని తెలిపేటప్పుడు మనం బడీ కీని ఇక్కడ ఉపయోగిస్తాము.
సో నెక్స్ట్ వచ్చేసి గోపాల్కి పుస్తక్ ముజే చాహియే. సో ఇక్కడ గోపాల్ పుస్తక్ మధ్య సంబంధాన్ని తెలుపుతుంది. అలాగే కి అలాగే ఏం చేస్తుంది, సో దీని తర్వాత కీ తర్వాత వచ్చే శబ్ద ఎలాంటి శబ్ద అంటే ఎలాంటి పదాలు వస్తాయని చెప్పాను, స్త్రీలింగ్ శబ్దం ఆతే హై. స్త్రీలింగ్ శబ్దం అంటే పుస్తక్ అనేది స్త్రీలింగ్ శబ్దం. అంటే మనం లివింగ్ థింగ్స్ని చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు, అది స్త్రీలింగ పుల్లింగ. లైక్ బెహన్, చాచీ, మామి, మా ఇలాంటివి మనం చాలా ఈజీగానే ఐడెంటిఫై చేస్తాం, అది స్త్రీలింగ్ శబ్దని హిందీలో వచ్చినప్పుడు. కానీ మనం ఇలా నాన్ లివింగ్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో దానిని కొంచెం ఐడెంటిఫై చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. సో దాని గురించి కూడా నేను ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఖచ్చితంగా. సో ఇలాంటప్పుడు అంటే ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే సంబంధాన్ని తెలుపుతుంది, అలానే కీ తర్వాత ఖచ్చితంగా స్త్రీలింగ్ శబ్దం వస్తుంది. ఈ 2 పాయింట్లు మనం తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి కల్ మేనే బహుత్ మెహనత్ కి. అంటే లాస్ట్ది ఏమనుకున్నాం మనం, ఇంకొక పాయింట్ ఏమని చెప్పుకున్నాం, ఎలా గుర్తుపెట్టుకోవాలి బడికిని ఎక్కడ ప్రయోగించాలో. ఏంటంటే అది యాక్షన్ అంటే క్రియా కింద కూడా అది వస్తుందని చెప్పుకున్నాం. అంటే ఒక పని జరిగింది అని చెప్పడానికి కూడా మనం ఉపయోగిస్తాం. ఇది ఖచ్చితంగా భూతకాలంలో వస్తుంది, భూతకాల్ రూప్ మే హీ ఆతా హై. సరేనా, అది కూడా మళ్ళీ ఎండింగ్ లాస్ట్లోని సెంటెన్స్ కంప్లీట్ అయ్యాకే బడికి ప్రయోగించబడుతుంది అనమాట. ఎప్పుడైతే క్రియారూపంలో వస్తుందో కీ, అది ఖచ్చితంగా సెంటెన్స్ కంప్లీట్ అయ్యాక లాస్ట్లోనే మనం దానిని ఉపయోగిస్తాము. చూడండి, కల్ మేనే బహుత్ మెహనత్ కి. ఈ సందర్భంలో కీ ఇక్కడ ఏం చెప్తుంది మనకి, కంప్లీట్ అయిపోయింది, ఒక పని కంప్లీట్ అయ్యిందని చెప్తుంది. కల్ మేనే బహుత్ మెహనత్ కి అనమాట.